నమస్తే. వామ్మో, ఈ గుడిలో పొరపాటు చేస్తే రాధాకృష్ణుల శాపం వెంటాడుతుంది. పురాణాల ప్రకారం గోవర్ధన మహారాజ్ అనే అతను గురువు ద్రోణాచార్యుడి కుమారుడు. ఒకప్పుడు అగస్త్యముని అతన్ని కాశీకి తీసుకుని వెళుతూ ఉండగా గోవర్ధన్ వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కోపం వచ్చిన ముని గోవర్ధన్ను నెమ్మదిగా కుచించుకుపోయేలా శపించాడు. ఈ శాపం కారణంగానే ఆ కొండ ఇప్పటికీ కొద్ది కొద్దిగా తగ్గిపోతోంది అని భక్తులు నమ్ముతారు. హనుమంతుడి వాగ్దానం. త్రేతాయుగంలో రామసేతు నిర్మాణానికి సహాయం చేయడానికి హనుమంతుడు ఈ కొండను తీసుకుని వెళుతూ ఉండగా పని పూర్తవడం వల్ల దాన్ని మధ్యలోనే వదిలేశాడు. అప్పుడు ద్వాపరయుగంలో శ్రీరాముడిని శ్రీకృష్ణుడి రూపంలో గోవర్ధన్ చూస్తాడు అని హనుమంతుడు వాగ్దానం చేశాడు. శ్రీకృష్ణుడు కొండను ఎత్తినప్పుడు ఆ వాగ్దానం నిజమై గోవర్ధన్ శాశ్వతంగా పవిత్రమైంది. భక్తుల నమ్మకం ప్రకారం గోవర్ధన కొండ మొత్తం శ్రీకృష్ణుడి రూపమే. అందుకే ఆ ప్రాంతంలో ఉండే ప్రతి మొక్క, తీగ కూడా దైవశక్తే. పురాణాలలో పైన చెప్పిన ఈ 3 ప్రదేశాలకు హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. భక్తులు నమ్మేదేంటి అంటే గోవర్ధన కొండలో ఉన్న ప్రతి రాయి, ప్రతి చిన్న మట్టి రేణువు రాధాకృష్ణుల స్వరూపమే. అందుకే ఈ గోవర్ధన కొండ నుండి మట్టి లేదా రాళ్లను మనం ఇంటికి తీసుకురావడం అశుభం. ఇది దేవుడిని ఆయన ఆలయం నుండి బయటకు తీసుకువెళ్ళినంత పెద్ద తప్పుగా భావిస్తారు. భక్తులు తమ కష్టాలు తీరాలి అని, ఆశీస్సులు పొందాలి అని ఇక్కడ 24 కిలోమీటర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చాలా మంది భక్తులు గోవర్ధన కొండ చుట్టూ తిరిగేటప్పుడు అక్కడి రాళ్ళు లేదా మట్టిని గుర్తుగా ఇంటికి తెచ్చుకుంటారు. కానీ పాతకాలం నుండి వస్తున్న నమ్మకం ప్రకారం ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఈ విధంగా చేస్తే రాధాదేవికి, శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది అని, దానివల్ల మన జీవితంలో సమస్యలు పెరగవచ్చు అని చెబుతారు. ఒకవేళ పొరపాటున తెచ్చుకుంటే ఆ రాయి లేదా మట్టి బరువుకు సరి సమానమైన బంగారాన్ని ఆ దేవుడికి సమర్పించాలట. అయితే ఇది ఈ రోజుల్లో ఎవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు. బృందావనం నుండి మట్టి తీసుకురావడం మాత్రం మంచిదే. ఆ మట్టిని నుదుటిపై తిలకంగా పెట్టుకుంటే మనశ్శాంతి, భగవంతుడిపై భక్తి పెరుగుతాయి అని నమ్ముతారు. కానీ గోవర్ధన కొండ నుండి మాత్రం మట్టి, రాళ్ళు లేదా ధూళిని అస్సలు తీసుకురావద్దు.